ఇప్పుడు ఏంటంటే అంత సడన్గా మీరు పెళ్లి చేసుకుని ఏంటి ఉద్ధరించేది? నేను ఇష్టపడ్డాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను సార్. అవునమ్మా, ఆ అమ్మాయికి పుండు మీద కారం జల్లినట్టు కాదమ్మా. ఇక్కడ అంటే టూ ఎప్పుడు థింగ్స్ సీట్ వెకేట్ అవుతుందా అని చూస్తున్నట్టుంది సార్ ఆ సీట్ లో కూర్చోడానికి. అమ్మ, ఇక్కడ టూ థింగ్స్ అమ్మా. ఒకటి ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఏదైతే నువ్వు అతనితో సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళిద్దరు సంబంధం అనేది. రెండోది, మీరిద్దరు బాల్య స్నేహితులమ్మా, మీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. నీకు పనికిరాదు కాబట్టి ఆ అమ్మాయిని చేసుకున్నాడు ఇప్పుడు ఆయన. ఫ్రెండ్షిప్ మాట ఏంటి అంటే, ఇంతకాలం నువ్వు ఆ అమ్మాయితో పాటు చేసినటువంటి ఫ్రెండ్షిప్ అంతా కూడా మోసమే కదా, స్వార్థమే కదా. ఒక మొగుడు మగాడు పక్కన కూర్చోగానే వెంటనే ఫ్రెండ్షిప్ అనేది తెగొట్టేసే కదా. వాస్తవానికి రేపో మాపో చచ్చిపోవటం కాదు, రేపే చచ్చిపోవాలని కోరుకుంటున్నారు మీరిద్దరు. రేపే మళ్ళీ ఏమొచ్చి ఇక్కడ కూర్చోగానే మీరు ఏమంటున్నారంటే, ఆ అమ్మాయికి సేవ చేస్తున్నాం కదండి, సేవ చేస్తున్నాను. సేవేం కాదు సార్, తిండి పెడతారట ఓ మూల పడి ఉంటే. అడిగిందా నాకు క్యాన్సర్ ఉంది, మీ ఇద్దరు నాకు సేవ చేయండి అని అడిగిందా? ఆ అమ్మాయి పరిస్థితి చూడు, ఒక తండ్రి లేడు, తల్లి ఎక్కడో కూలి పని చేసుకుంటూ, అన్నయ్య పరిస్థితి బాగాలేదు. వచ్చి ఆ అమాయకుడు, అతని బ్రతుకు అలా ఉంది. నువ్వేమొచ్చి మొగుడిలాగా మగాడిలాగా వచ్చి కాపాడుతావు అనేటప్పటికి నువ్వు వెనకతల నుంచి గోతులుతావు. ఇది అసలైన క్యాన్సర్ అంటే. నువ్వు తనకు పట్టినటువంటి అసలైనటువంటి క్యాన్సర్. ఆ క్యాన్సర్ వల్ల అట్లీస్ట్ కొంతకాలం బతుకుతుందేమో, మీలాంటి క్యాన్సర్ల వల్ల రేపే చచ్చిపోద్ది ఆ అమ్మాయి. కాపాడడానికి ట్రై చేశానన్న మాట నువ్వు మాట్లాడొద్దు అశోక్. అసలు నిజంగా నువ్వు మంచివాడు అయితే అమ్మాయి పక్కన నిల్చొని అలాగే ఉండాలి. నువ్వు ఇదేంటి పక్కన ఇంకొక అమ్మాయి గయ్యాలను పట్టుకొని వచ్చి పెళ్ళామని చెప్పేసి తీసుకొచ్చి ఆవిడకి పరిచయం చేయడం ఏంటి? అసలు ఎట్ టైం 2 ట్రాక్లు నడిపించాడు. ఇంకా చూసుకుంటానని చెప్పాను మేడం. అసలు ఆ అమ్మాయిని చేసుకోవడమే తప్పన్న విషయం చెప్తున్నాను కదా. చూసుకోవటం ఏంట్రా బాబు, చూసుకోవటానికి చాలా మంది చూసుకుంటారు. నిన్ను మొగుళ్ళలాగా ఉండాలని అనుకుంటుంది ఆ అమ్మాయి. ఒక భర్త స్థానాన్ని ఇచ్చింది నీకు. బుద్ధి గడ్డి తిని అతనికి ఏది ఇష్టం అయితే అది చేస్తానని చెప్పి నువ్వు ఆడిందల్లా ఆట ఆడింది ఆ అమ్మాయి. ఈ రోజు జీవితాన్ని నాశనం చేసుకుంటా. అయ్యిందే నీ వల్ల కదా, అక్కడ అయ్యిందే నీ వల్ల కదా. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు? ఈ అమ్మాయిని అయితే నేను పెళ్లి చేసుకున్నా సార్. మరి నేడు పోవాలి ఇన్ని రోజులు కనిపించాలి, నేనేడు పోవాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది? నన్ను ఎవరు చూస్తాడు ఇప్పుడు? మా అన్న పరిస్థితి తెలుసా? ఏం చూసినావురా నువ్వు? ఏం చూసినావు? ఇన్ని రోజులైతే మంచిగా మర్యాద ఇచ్చేదాన్ని. ఏం చూసినావు నువ్వు? నువ్వు ఏదంటే అది చేసేదాన్ని. అదే అమ్మా, ఇప్పుడు అన్ని చేసావు కాబట్టి ఇది తెచ్చినా కూడా ఇది కూడా ఒప్పుకుంటావు అని అనుకున్నాడు అంతే. ఎట్లా కనిపిస్తున్నా? నా జీవితం ఏమైతుంది ఇప్పుడు? నేను చూసుకుంటానని చెప్తున్నా. ఏం చూస్తావురా నువ్వు? ఏం చూస్తావు? కనిపించలేదా? ఇదే ఇంకొంచెం ముందన్న ఆలోచించాలమ్మా. ఇప్పుడు నీ మీద జాలి పడాలో తెలియదు, చేసిన ఏదో పనికి తిట్టాలో తెలియదు. ఈ బుద్ధి జ్ఞానం ఇన్ని మాట్లాడుతున్నావు, ఇది ఇంతకు ముందు లేదా? అన్నయ్య పరిస్థితి ఇలా ఉంది, అక్కడ ఇంట్లో తల్లి ఉంది, ముగ్గురు కలిసి జాబ్ చేసుకుంటున్నారు. సపరేట్ గా రూమ్ తీసుకున్నప్పుడు ఉండాల్సింది. నమ్మినా మేడం. ఏంటమ్మా నమ్మి మోసపోయినా. చదివిపించింది మీ అమ్మ, కూలి పని చేసి మరీ చదివిపించింది అన్న డైలాగ్ కొట్టావు. అప్పుడు లేదా ఈ జ్ఞానం నీకు? ప్రేమ మొత్తం మైకం. ఏం చెప్పాలనుకుంటున్నాం మేడం అలేఖ్య గారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు తెలుసా, నాకైతే తను కావాలి. పెళ్లి చేసుకున్నాక వదలాలి. ఆవిడ ఇంకేం అడిగినా వేస్ట్. ఇద్దరు ఒక మాట అనుకొని వచ్చారు, తిండి పెడతాం ఉండమని. ఇంకేం మాట్లాడతాం సార్? మేడం చెప్పండి సార్. ఇగో వీళ్ళ మెంటాలిటీస్ చూసారు మీరు, వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా విన్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే, ఈరోజు ఆల్రెడీ నేను మాట్లాడవలసినటువంటి ఫస్ట్ పాయింట్ మీరు ఆల్రెడీ కవర్ చేసేసారు. ఎందుకంటే స్వప్నకు సంబంధించింది. స్వప్న లోకజ్ఞానం తెలిసినటువంటి అమ్మాయి, చిన్నప్పటి నుంచి కష్టాలంటే తెలుసు, చిన్నతనంలోనే తండ్రి పోగొట్టుకున్నది తెలుసు, కాయ కష్టం చేసుకునే తల్లి ఎలా కాపాడుతుందని చూసింది. అమాయకుడైనటువంటి అన్నయ్య ఏ క్షణాన్ని వచ్చినా, ఎటువంటి ఆటంకం వచ్చినా, ఈ మహానుభావుడు వచ్చి నీ గొంతుకు కోసినా కూడా కాపు కాయలేనటువంటి ఒక అన్నయ్య అనేటటువంటి పదమే తప్ప నువ్వే అతనికి పెద్ద దిగ్గా ఏమైనా నిలబడతావేమో కానీ అతనికి ఏ విషయంలో నీకు పెద్ద దిగ్గా నిలబడలేదు. అంటే ఏంటి, ఈ మొత్తం సినారియోలో చూసుకుంటే ఈ మొత్తం కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరన్నా ఉన్నారంటే స్వప్న. కానీ ఆ స్వప్న ఈరోజు ఒక 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 మతి భ్రమించినటువంటి ఒక అమాయకురాలనేటువంటి ఒక ఆడపిల్ల కూడా చేయనటువంటి తప్పులు నువ్వు చేసావమ్మా. ఎందుకమ్మా అంటే కనుక, అతనంటే నాకు పిచ్చండి, అతనంటే నాకు ఇష్టం అండి అని. కరెక్టే, ఇతను కూడా చాలా చలాకీ అయినటువంటి మనిషే. ఎందుకంటే గొంతుకు లెగదు కానీ మిగతా బాడీ పార్ట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. ఇతనికి వాయిస్ లేదు కానీ నేను 1 ఇయర్లో నిన్ను 3 టైమ్స్ ప్రెగ్నెంట్ చేసి 3 టైమ్స్ నీకు అబార్షన్ చేసేటటువంటి మగతనం అయితే మాత్రం అతనికి ఉంది. కాబట్టి నాకేమనిపించిందంటే, ఈ మనిషిని అసెస్ చేయటం అనేది అంత కష్టమా అని నాకు అనిపించింది. అంటే కరెక్టే, సాఫ్ట్ స్పోకెన్ అండి, నీకు ఏది కావాలంటే ఇది ఇస్తాడు, నిన్ను ప్రాణంగా చూసుకుంటాడు, అన్నీ చేస్తాడు అనేటువంటి మాట వరకు అర్థం అవుతుంది. కానీ స్వప్న ఇక్కడ ఏమైందంటేనమ్మా,
ఈ మనిషి ఒకసారి నీతో ప్రెగ్నెంట్ అంటే ఒక మనిషి యొక్క ఒక మగాడు ఒక సైకాలజీ అర్థం చేసుకోవాలంటే ఎక్కువ టైం పట్టదు. ఐ వాంట్ ఫిజికల్ ఇంటమసీ విత్ యూ. ఓకే, నీతో నేను శారీరకంగా కలవాలి అనేటటువంటి కోరికతో నీతో పాటు లివింగ్ రిలేషన్షిప్ ఉన్నవాడు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుని ఎందుకు సుఖపెట్టలేకపోతున్నాడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి క్వశ్చన్ నువ్వు అడగవలసింది. వై లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మ్యారేజ్? ఆ క్వశ్చన్ అనేటటువంటిది నువ్వు అడగలేదు, దానికి సమాధానం అతను కూడా చెప్పలేదు, ఈ రోజు రేపు అని చెప్పి పోస్ట్పోన్ చేసి. నెంబర్ 2 ఏంటంటే ఒక ఫిజికల్ ఇంటిమసీ, ఒక భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంబంధము ప్రెగ్నెన్సీ రాకుండా చేసుకోవటానికి, ఆ ఫిజికల్ ఇంటిమేట్గా ఉండటానికి 1,00,000 దారులు ఉన్నాయి. అటువంటి దారులు అతను ఎందుకు ప్రయోగించట్లేదు అనేటటువంటి అడిగేటటువంటి దమ్ము ధైర్యం నీకు లేదు. లేదు నాకు ఆ విధంగా ప్రొటెక్షన్ యూజ్ చేయటం నాకు ఇష్టం లేదని మాట్లాడేటటువంటి మగాడైతే కనుక నువ్వు పోయి ఒక గైనకాలజిస్ట్ దగ్గర నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది నువ్వు కూడా ఆలోచించలేదు. అంటే నేను ఇందాక అన్నాను చూడమ్మా, ఒక చదువుకోనటువంటి ఒక ఆడపిల్ల, ఒక మతి భ్రమించినటువంటి ఆడపిల్ల, ఒక కుటుంబంలో ఎవరు లేనటువంటి ఆడపిల్ల కూడా చేయనటువంటి భయంకరమైనటువంటి తప్పిదాలు నువ్వు చేసావు. సో ఫైనల్గా అతనికి ఏ విధంగా ఎడిక్ట్ చేసావంటే కనుక ఇది క్లోజ్గా గమనిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని తయారు చేసుకున్నాం. ఒకటి అశోక్, రెండోది అలక్య. వీళ్ళిద్దరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక 70mm సినిమా చూస్తున్నట్టుగా స్వప్న అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంటి ఈ అమ్మాయి పిచ్చిదానిలాగా ఉంది, ఏది చెప్పినా కూడా గంగిరెద్దులాగా తలాడిస్తుంది, పడుకోమంటే పడుకుంటుంది, 100 సార్లు ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అంటుంది, తీపించుకోమంటే తీకుంటుంది. అతను ఆ పక్కన ఏంటంటే ఒక మనిషి ఉన్నట్టు లేనట్టు ఒక మగాడు, ఒక బ్రదరు, వాడే ఉందిలే అనేటటువంటి విధంగా అతన్ని ఎప్పుడో కూడా అదేదో రసంలో కరేపాకులాగా అతను తీసి ఎప్పుడో పక్కన పెట్టేశారు. సో ఫైనల్గా వీళ్ళు 2 థింగ్స్ స్టడీ చేశారు. నెంబర్ 1 ఏంటంటే స్వప్నకి అందం ఉండి, చదువు ఉండి, తెలివితేటలు ఉన్నా కూడా ఒక జ్ఞానం లేని, ఒక వ్యక్తిత్వం లేనటువంటి, ఒక ఇమోషనలీ డిపెండెంట్ పర్సనాలిటీ అనేది బాగా స్టడీ చేశారు. రెండోది ఏంటంటే కనుక పరిగెత్తుకుని వెళ్ళి డబ్బులు ఇచ్చి సంపాదించేటటువంటి ఏటీఎం మెషిన్ కింద వాడుకుంటాం. మూడోది ఏంటంటే కనుక ఎక్కడా కూడా నువ్వు కమిట్మెంట్ ఇస్తే కనుక వాళ్ళ మెడ చుట్టూరు బిగుసుకుపోతుంది కాబట్టి ఎక్కడా కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు. నేను ఇవ్వట్లేదు అని ఒక్క మనిషి గురించి మాట్లాడట్లేదు, ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను నేను. ఇద్దరు కలిపి ఆడినటువంటి ఒక డ్రామా ఇదంతా కూడా మొదటి నుంచి. అంటే అన్ని విధాలుగా వాడుకుని అతని శారీరకపరమైనటువంటి సుఖం ఇచ్చి, నేనేదో పతితిని అని ఆ పక్కన అలేఖ్య మాట్లాడుతుంది, కమిట్మెంట్ తర్వాతే మాదని చెప్పి, కమిట్మెంట్ తర్వాతే మ్యారేజ్ తర్వాతే మేము కమిట్ అవుతాం అనేటటువంటి గొప్ప క్యారెక్టర్ ఏమో అక్కడ లేదు. ఆ విధమైనటువంటి క్రెడిట్, ఆ క్రెడెన్షియాలిటీ ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ప్రయాణం అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అక్కడ తీసుకున్నారు, అక్కడ శారీరకంగా కూడా కలుసుకున్నారు, కానీ అక్కడ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడ్డారు. నీకు పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ తెప్పించి నేను మానసికంగా వీక్ చేసి ఆఖరికి క్యాన్సర్ వచ్చేటటువంటి పరిస్థితికి కూడా తీసుకొచ్చారు. అంటే ఏంటంటే కనుక నిన్ను అన్ని విధాలుగా వాడుకున్న తర్వాత ఎవరు ఏమి నీకు ఒక విషం ఇచ్చో ఇంకో విధంగా చంపకుండానే మానసికంగా, శారీరకంగా క్యాన్సర్ వల్ల నీ మతి భ్రమించి నీకు నువ్వుగా చచ్చిపోయేటట్టుగా చేస్తున్నారు వాళ్ళిద్దరు. సో ఇది అనమాట ఈ హైలైట్ డ్రామా. ఇది వీళ్ళిద్దరు కల్ప్రిట్స్ అమ్మ. ఇక్కడ ఎవ్వరు తక్కువ ఏం కాదు. ఎటొచ్చి కనుక నువ్వు జడ్జ్ చేయలేకపోయావు. ఎందుకు జడ్జ్ చేయలేకపోయావు అంటే కనుక ప్రేమండి, అన్నీ ప్రేమండి కరెక్టే, ప్రేమ గొప్పదే. కానీ ప్రేమ అనేటటువంటిది ఒక మనిషిని అసెస్ చేయడంలో కూడా ఉండాలి. సింపుల్ లాజిక్. ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు, ఎందుకు ప్రెగ్నెంట్ చేస్తున్నాడు, ఎందుకు అబార్షన్ అంటున్నాడు, అతని పక్కన ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎందుకు పదే మన ఇంటికి వస్తుంది, వాళ్ళిద్దరికి మధ్యన ఉన్న సంబంధం ఏంటి, ఇది బేసిక్ అసెస్మెంట్ అనేది లేకపోవటం వల్ల ఈరోజు స్వప్న అంటే నిన్ను ఎక్కువ బాధ పెట్టాలని నాకు లేదమ్మా. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ స్టేజ్ ఆఫ్ కార్సినోమ అంటే కనుక ఒకటి స్వప్న, ప్లీజ్ ఇలాంటి వ్యక్తిత్వాలు ఉంటాయి కాబట్టి నువ్వు హ్యాండ్సప్ చేయొద్దమ్మా. నీకు కావాల్సింది ఈరోజు ప్రధానమైనటువంటి ఇటువంటి మొగుడు కాదు, నీకు కావాల్సినటువంటిది ఇలాంటి వ్యక్తి కాదు. నీకు కావాల్సింది ప్రధానంగా ఏంటంటే నువ్వు బ్రతకటానికి మళ్ళీ నీకు ఆశకు చిగురింపజేయాలి, నువ్వు మళ్ళీ బ్రతకాలి అనేటటువంటిది కోరుకోవాలి. సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటే కనుక ఇట్ ఈస్ ట్రీటబుల్. దానికి చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దానికి సపోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది గవర్నమెంట్ సెక్టర్లో ఉంది, ప్రైవేట్ సెక్టర్లో ఉంది, అన్ని సెక్టర్స్లో ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఏం చేయాలి అనేటటువంటిది ఈరోజు ప్రధానంగా ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి అంశం. ఎందుకంటే కనుక ఈరోజు మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నది నువ్వే కాబట్టి నీ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనేది ఈరోజు ఇది కథ జీవితం ద్వారా మీ అందరూ నీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. లెట్స్ వర్క్ ఆన్ దట్ బేసిస్ ఫస్ట్. ఇలాంటి చిల్లర వ్యవహారాల గురించి చాలా చూసాం. ఇలాంటి వాళ్ళు తవ్వుకునేటటువంటి గొయ్యిలో వాళ్ళే తవ్వుకుని పడిపోతారు. దాని గురించి సెకండ్ ఆలోచిద్దాం. నీ ట్రీట్మెంట్ గురించి నువ్వు నీ మొత్తం ప్రొఫైల్ అంతా కూడా మాకు ఇచ్చేటట్టు అయితే కనుక వీ విల్ సపోర్ట్ యూ ఆన్ ద మెడికల్ ఫ్రంట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు అతను సపోర్ట్ చేయలేదు. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేడం, ఈ అశోక్, ఇది ఇందాక నేను చెప్పాను కాబట్టి ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే కేవలం ఆ అమ్మాయి ఏంటంటే స్వప్న తనకుండే మంచితనమో లేదంటే ఒక అమాయకమైనటువంటి కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరగటం వల్ల
తండ్రి దగ్గర నుంచి, అన్నయ్య దగ్గర నుంచి తను ఊహించినటువంటి ప్రేమ రాకపోవటం వల్ల ఈరోజు ఇటువంటి వ్యక్తులు ప్రవేశించగానే వెంటనే బ్లైండ్గా నమ్ముతారు. ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. అమ్మో ఇదే ప్రేమేమో, ఇంత దగ్గరగా ఒక మాట్లాడే మగాడు, ఇంత అవసరాలు చూసుకునేటటువంటి మగాడు ఇలా పక్కన నిలబడేటప్పటికి వాడు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నా 10 సార్లు ప్రెగ్నెంట్ అయినా వాడే మగాడు, వాడు పెళ్లి చేసుకుంటాడు. ఈ రోజు కాకపోతే 10 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాడని చెప్పి వాళ్ళ జీవితాన్ని దారదత్తం చేసేటటువంటిది బహుశా ఆ అమ్మాయి పెరిగినటువంటి వాతావరణంలో ఉంది. ఈ అశోక్ ఏంటంటే క్లియర్ కట్గా ఆ అమ్మాయి యొక్క డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా క్యాష్ చేసుకున్నాడు. నాకు వీళ్ళందరిలో ప్రధానంగా కోపం వచ్చేది ఎవరిదో అంటే కనుక మేడం, అశోక్ కంటే ముందు ఎవరున్నారు ఈ అమ్మాయి జీవితంలో అంటే కనుక అన్నయ్యతో ఈక్వల్గా ఉన్నటువంటి అలేఖ్య ఉంది. అంటే చాలా సందర్భాల్లో మనం రిలేషన్షిప్స్ గురించి ఇది కథ జీవితంలో మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం ఒక మోసపూరితమైనటువంటి అతి భయంకరమైనటువంటి ఫ్రెండ్షిప్ గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నప్పుడు కలిసి పెరిగి వాళ్ళ కుటుంబంలో పాటే పెరిగినటువంటి ఒక అలేఖ్య ఈరోజు రేపో మాపో చచ్చిపోద్ది అంటే చీ ఈ అమ్మ జీవితం ఎంతకాలం బతుకుతావు అమ్మ, నువ్వు ఎంతకాలం బతుకుతావు నువ్వు చెప్పగలవా? ఆ అమ్మాయి ఆయుష్ గురించి మాట్లాడుతున్నారు, ఈరోజు క్యాన్సర్ డిటెక్ట్ అయి ఉందని చెప్పి, రేపో మాతో కరోనా వచ్చి నువ్వు పోవని గ్యారంటీ ఏంటి? అంత గ్యారంటీ ఉందా మీ జీవితాలకి? కేవలం ఒక పనికిరానటువంటి ఒక మగాడు గురించి, దేనికి పనికిరాడు, దమ్మిడికి కూడా ఉపయోగపడ్డాడు నీ పక్కన కూర్చున్నవాడు, వాడి గురించి ఈరోజు చిన్నప్పటి నుంచి ఉండేటటువంటి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి గుడ్డిగా నమ్మినటువంటి ఒక అమ్మాయిని, ఒక స్నేహాన్ని ఇలా తెంచేసావు కదమ్మా. అమ్మో భయం వేస్తుంది. అంటే నిజంగా ఈరోజు ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా, ఒక వ్యక్తితో స్నేహం చేయాలన్నా, వీడు చిన్నటి నుంచి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పుకోవాలన్నా కూడా ఈరోజు భయం వేస్తుంది. ఎందుకంటే కనుక ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు ఈరోజు చదువు మీకు బుద్ధి నేర్పుతుందా, మోరల్ వాల్యూస్ నేర్పుతుందా, లేదంటే బతుకున్నటువంటి మనిషిని చంపేస్తుందా అనేటటువంటిది నీలాంటి వాళ్ళని చూస్తే మాకు భయం వేస్తుందమ్మా. ఇప్పటికైనా కూడా కనువిప్పు కలగండి. ఇద్దరు కూడా ప్రేమలు, దోమలు, పెళ్ళాలు, భార్యలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉంది. ఇవన్నీ ఈరోజు కాకపోయినా రేపైనా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి ఏమైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే కనుక ఆ అమ్మాయిని మానసికంగా, శారీరకంగా 2 విధాలుగా హెల్ప్ చేసి పదండి మనందరం కలిసిపోయి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించి ఆ అమ్మాయికి కొద్దిగా ఆయుష్ పోద్దాం. ఆ కుటుంబానికి ఒక విలువైనటువంటి వ్యక్తిగా బతుకుంటుంది జీవితాంతం. ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకపోతే ఎలా? అక్కర్లేదా? మానవత్వం లేదా? ఏం చేస్తావయ్యా? పెళ్లి చేసుకోకముందు చెప్పాలి ఇవన్నీ కూడా. నువ్వు చేద్దామన్నా కూడా నీ జుట్టు పట్టుకుని ఇంటికి ఈడ్చుకుని వెళ్ళేటటువంటి వ్యక్తి నీ పక్కన కూర్చున్నప్పుడు చేద్దామని ఇప్పుడు అంటావేంటి? అక్కడ కమిట్ అయిపోయావుగా, తాళి కట్టేసావుగా. ఇప్పుడు చేయనిస్తుంది అనుకున్నావా? చావనిస్తుంది. ఎప్పుడు చచ్చిపోద్దని వెయిట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్.